లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. 6 రెబల్స్ తో పాటు మొత్తం 9 మంది బీజేపీలో చేరారు. మరోవైపు మధ్యప్రదేశ్ లోనూ పలువురు కాంగ్రెస్ నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ క్రైసిస్ ముగియడం లేదు. 6 కాంగ్రెస్ లెబర్స్ తో పాటు 3 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత సురేష్ పచౌరి, కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు హర్యానా నెంబర్ ప్లేట్ ఉన్న బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కు చేరుకున్నారు. వారంతా రిషికేశ్ లోని తాజ్ హోటల్లో దిగారు. అధికార కాంగ్రెస్ లో అంతర్గత పోరు సమస్య పోలేదని వారంతా సంకేతాలిచ్చారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖ్ ఢిల్లీకి వెళ్లిన 2 రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. లోక్సభ ఎన్నికలతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై నివేదిక సమర్పించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. తిరుగుబాటు చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటారా అన్న ప్రశ్నకు చేసిన తప్పును గుర్తించిన వారు మరో అవకాశం పొందగలరని నర్మగర్భంగా సీఎం సమాధానమిచ్చారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ ఇప్పుడు బంతి జాతీయ నాయకత్వం కోర్టులో ఉందని చెప్పారు. గత నెల రాజ్యసభ ఎన్నికల్లో 6 రెబల్స్, 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ చర్యలను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ విఫలమైనట్లు పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఇదివరకే నివేదికలు అందాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పతనం కానుందని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ జోస్యం చెప్పారు. సుఖు ప్రభుత్వం అంతర్గత విభేదాలతో అల్లాడిపోతుందని, దీనివల్ల ఆ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని కూడా ఆయన అన్నారు. ఇక అనర్హత వేడు పడిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెలను కాపాడినట్లు బీజేపీ కాపు కాస్తోందని హిమాచల్ సీఎం సుఖు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఒక చోట ఉంచకుండా తిప్పుతున్నారని మండిపడ్డారు. రెబల్ ఎమ్మెల్యేలను మొదట హర్యానాలోని పంచకులాలో ఓ హోటల్లో ఉంచారని, ఆ తర్వాత చార్టర్డ్ విమానంలో డెహ్రాడూన్ కు తరలించారని, ఇప్పుడు రిషికేశ్ లో ఓ హోటల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు.